విశ్వగురువుగా భారత్ ఎదగాలంటే విదేశాలతోటి మనం ఫ్రెండ్షిప్ చేయక తప్పదు. అది ఏ విధంగా చేస్తున్నాం అనేది ఒకసారి విశ్లేషించుకుందాలి. భారతదేశం ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరం తన బడ్జెట్లన్నీ విదేశీ కోసం కొంత బడ్జెట్ కేటాయిస్తుంటుంది వాటి యొక్క దేశాలకి. అది ఏందో ఒకసారి విశ్లేషించగా చూసుకుంటారు. అంటే మనం విశ్వగురువు ఎదగడానికి మన విదేశాలతో దౌత్య సంబంధాలు ఏ విధంగా చేస్తున్నామంటే అంకిత భావం, చిత్తశుద్ధి, సహనము, జిజ్ఞాస ఈ 4 అంశాలు భారతీయులకు దేవుడు ఇచ్చిన వరం అన్నమాట. అందుకని అగ్రరాజ్యం అమెరికాతో మొదలు ఆఫ్రికాలో విదేశీ దాకా ప్రపంచంలో నలుమూల భారతీయులు ఉన్నారు. వైద్య రంగము, నిర్మాణం, ఐటీ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా గౌరవ మర్యాదలు భారతీయులు సొంతం. అభినందనీయంగా స్నేహవారధిగా మన దేశానికి ఎంతో కృషి చేస్తున్నారు. మనం 4 దిక్కులుగా మనం వైభవాన్ని పెంచుతున్నాం అన్నమాట. అదేవిధంగా మాతృదేశం ఏం చేస్తుందంటే అంతర్జాతీయ దౌత్యాన్ని కూడా బాగానే చేస్తున్నాం. ప్రతిష్ట వైభవాన్ని చాటుతూ మనం రాజకీయ కర్తవ్యంతో నిర్వహిస్తున్నాం అన్నమాట. భారత్ చైనాతో కూడాను దోస్తీ చేస్తుంది. ఆఫ్రికాతో కూడా మంచి దోస్తీ చేస్తుంది. అలాగే మన పక్కన ఉన్న దేశాలకి మనం ఎంత ఇస్తున్నాము అన్నది ఒకసారి చూసుకుంటారు. అది 2025-26 బడ్జెట్లోని దాదాపుగా 20,516 కోట్లు మనం కేటాయించామన్నమాట. 2024-25లోని ఈ నిధులు 25,277 కోట్లు. అంటే ఈసారి 4,767 కోట్లు తగ్గినా సరే మనం ఏ దేశానికి ఎంత ఇస్తున్నాం ఒకసారి చూసుకుంటే శ్రీలంకకి 300 కోట్లు ఇచ్చాము, నేపాల్కి ఏమో 700 కోట్లు, బంగ్లాదేశ్కి ఏమో 120 కోట్లు, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్కి ఏమో 100 కోట్లు, ఇరాను ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులని చాదహారీ కేంద్రానికి 100 కోట్లు ఈ విధంగా మనం ఇస్తున్నాం అన్నమాట. అలాగే మన పక్కన ఉన్న భూటాన్కి భూటాన్లోని విదేశీ ఇమిగ్రేషన్ కోసం విదేశాల్లోని ఆధునిక భాగంలో పాస్పోర్ట్లు జారీ చేయడానికి ఆధార్ కార్డులు అనుసంధానం చేస్తూ ఎలక్ట్రానిక్ చిప్పులతో కొన్ని పాస్పోర్ట్లు జారీ చేయడానికి మనం ఇమిగ్రేషన్ కొరకు ఈసారి దాదాపు 1,913 కోట్లు కేటాయించారన్నమాట. విదేశాల్లో భారతీయ ఎంబసీ నిర్వహణకు 4,206 కోట్లు కూడా మనం ఖర్చు అవుతుంది. ఈ ఏడాది కేటాయింపులు 3,900 కోట్లే. కానీ అలాగే ప్రవాస నానా ఇబ్బందులు పడుతున్న గల్ఫ్ దేశాల్లో కూడా భారతీయులకు సహాయార్థం అదనపు సిబ్బందిని కూడా మనకు నియమిస్తున్నాం కూడాను. అలాగే గల్ఫ్లో ఏ దేశంలోనే న్యాయస్థానానికి వెళ్ళిన భారతీయుడికి సహకరించేందుకు దౌత్య ఉద్యోగులు వాహనాల కొనుగోలుకు సైతం కూడా నిధులు కూడా కేటాయించారన్నమాట. ఈ విధంగా కనీసం ₹1,00,00,000 సైతం ఇవ్వడానికి పరిస్థితులు గతంలో ఉండేవి. కానీ ఇప్పుడు మనం విశ్వగురువుగా ఎదుగుతున్నప్పుడు మనం బడ్జెట్ పెంచుకోవాలి. ఇప్పుడు ఐడిఎఫ్ ఏర్పడింది అనుకో, ఇంకా బడ్జెట్ ఇంకా పెంచవచ్చు. మనం అక్కడ రిసార్ట్లు, ఆ దేశంలోని పర్యాటకులు మన దేశంలో రావడానికి క్రూజ్ షిప్లు ఇలాంటివన్నీ మనం పెంచవచ్చు. ఈ విధంగా ఇప్పుడు పక్కన్న దేశాలకి రైల్వే లైన్లు, ఇప్పుడు మాల్దీవులకి క్రూజ్ షిప్లు ఏర్పాటు చేయొచ్చు. అలాగే మలేషియాకి, థాయిలాండ్కి, ఫిలిప్పీన్స్కి ఆ ఏరియాలకి వెళ్ళడానికి, మలేషియా ప్రాంతానికి వెళ్ళడానికి బర్మాకి రైల్వే లైన్ కూడా ఇక్కడి నుంచి మనం ఏర్పాటు చేయొచ్చు. అంటే వయా కలకత్తా నుంచి బర్మా మీదుగా థాయిలాండ్ వరకు మనం రైల్వే లైన్ ఏర్పాటు చేయొచ్చు. అలాగే దక్షిణాసియా దేశాలకు కూడా దక్షిణాసియా దేశాలతో కూడా రైల్వే నెట్వర్క్ అభివృద్ధి చేసి వాళ్ళతోటి సముద్ర మార్గం ద్వారా క్రూజ్ షిప్పుల ద్వారా పర్యాటకాన్ని అభివృద్ధి చేసి ఆయా దేశాల్లోనే మనం విశ్వగురువుగా అలాగే ఆఫ్రికా దేశాలతో కూడా స్నేహ సందర్భాలు పెంచుకుని ఆఫ్రికా దేశంలో కూడా వాళ్ళకి కావాల్సిన నిర్మాణాలు మనం అభివృద్ధి చేయొచ్చు. ఈ విధంగా దౌత్య నిధులతోటి మనం నిధులు కొరత రాకుండా ఐడిఎఫ్ చూసుకుంటూ భారత గౌరవ మర్యాదలు విదేశాల్లో పొందడానికి అంకిత భావం, చిత్తశుద్ధి, సహనం, జిజ్ఞాసతోటి మనం కృషి చేస్తే మన ప్రపంచానికి విశ్వగురువుగా తయారవడం పెద్ద కష్టం కాదు. ఈ విధంగా ఏ విధంగా చేస్తే మనం భవిష్యత్తు వీడియోలో చర్చిద్దాం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్.
ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.